అందరికీ నమస్కారం. కదిలే పాదాలే గమ్యాన్ని చేరుతాయి. ఇది అన్ని వేళలా సత్యం. గమ్యం చేరువలో ఉన్నా, దూరంలో ఉన్నా కాలు కదపకుండా చేరడం అసాధ్యం. కారులో వెళ్తాం అని మీరు అనొచ్చు. కానీ మీరు కారు వరకు నడిచే వెళ్ళాలి. మొదటి అడుగు ప్రారంభమైతే చివరి అడుగు గమ్యాన్ని చేరుస్తుంది. మధ్యలో అడుగు ఆగిపోతే దాని పేరే ఓటమి. లక్ష్యం సాధించుకునేవారు ఇదే విధంగా ముందుకు సాగాలి. కృషి ఆపకుండా నిరంతరం చేస్తూ ఉంటేనే విజయాన్ని అందుకోగలం. విజయ సాధకుడికి తప్పనిసరిగా ఉండవలసిన ఒక లక్షణం. ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు వాయిదా వేయకుండా పూర్తి చేయడమే. వాయిదా వేసే స్వభావం ఉన్నవారు ఎప్పటికీ సకాలంలో గమ్యం చేరుకోలేరు. లక్ష్యాన్ని సాధించనూ లేరు. విజేతలుగా నిలబడనూ లేరు. వాయిదా వేయడంలో కొంతమందికి చాలా ఇష్టం. నిజమే. ఏ గమ్యం లేని వాళ్ళు, లక్ష్యం లేని వాళ్ళు, ఏ సామర్థ్యం లేని వాళ్ళు, మనకిది చాలనుకొని కూర్చునే వాళ్ళు, అతి విశ్వాసంతో, దురహంకారంతో ఉండే వాళ్లకు వాయిదాలతోనే గంటలు, రోజులు, నెలలు, ఏళ్ళు గడిపేస్తుంటారు. వారి జీవితం కూడా అదే విధంగా సాగిపోతుంది. కానీ ఆశాజీవులు, ఏదో సాధించాలనుకునేవారు మాత్రం వాయిదా అన్న పదాన్ని కూడా వినడానికి, తలుచుకోవడానికి ఇష్టపడరు. వాయిదాల పద్ధతి చిన్నతనంలోనే మనకు తెలియకుండానే మనకు అలవడుతుంది. పసి వయసులో హోంవర్క్ చేయాల్సిన సమయంలో బిడ్డ అలసిపోతున్నాడని చాలామంది తల్లిదండ్రులు అతి ప్రేమతో మిగిలిన మొత్తాన్ని రేపొద్దున్నే చేద్దువు గాని అంటూ ఉంచి బజ్జోబెడతారు. మరో రోజు ఆ పసివాడే చెప్తాడు, మిగిలింది రేపొద్దున్నే చేస్తాలే అంటూ వదిలేస్తాడు. చిన్నతనం నుంచే పిల్లలకి ఈ అలవాటు కాకుండా చూసుకోవాలి. మన పురాణ కథల్లో చెప్పిన ఒక సూక్తి, మంచి పని వెంటనే చెయ్యి, చెడు పని వాయిదా వెయ్యి. కర్ణుడి దానగుణం అందరికీ తెలుసు. అడిగిన వాడికి అడిగినది ఇవ్వడంలో కుడి చేత్తో ఇస్తున్నామా, ఎడమ చేత్తో ఇస్తున్నామా అన్నది ప్రధానం కాదట. ఎందుకంటే ఈ చేయి నుంచి ఆ చేతికి మార్చుకునే లోపు ఇవ్వాలన్న ఆలోచన మారిపోతుందేమోనని కర్ణుడు భయపడేవాడంట.